జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి పరకామణలో దొంగతనమేమో చిన్నదని మాట్లాడుతున్నారు. ఇటు మెడికల్ కాలేజీల అంశం తీసుకొచ్చి లేని దాన్ని ప్రజలపైన ప్రైవేట్ పరం చేస్తుందని ప్రచారం చేస్తున్నారు. ఎంతవరకు నమ్ముతారంటారు ప్రజలు? అసలు ప్రజలకి ఇప్పుడు ఈయన పట్టించుకునే తీరుబడి ఎక్కడుందండి? అసలు ప్రజలు అవేం ఆలోచించట్లా. అందుకే ఆయన ఇలాగ ఒక ఏమంటారు కోటి సంతకాల ఉద్యమం అని అందరినీ రోడ్డు మీదకి తరుగుతున్నాడు. నిజంగానే కోటి సంతకాలు అయ్యాయంటారా? అంటే ఇప్పుడు నియోజకవర్గానికి ఒక జెరాక్స్ మిషన్ ఇచ్చినట్టున్నాడండి. 175 నియోజకవర్గాలకి 175 జెరాక్స్ మిషన్లు ఇచ్చాడని అంటే అంచనా వేశాను నేను. పొద్దున్నుంచి ఆలోచిస్తున్నా దాని మీదే. ఎందుకంటే అందరూ ఆ కాగితాలు తీసుకుని వెళ్తున్నారు. వాళ్ళకి ఎవరో అక్కర్లేదు నిజాలు చెప్పడానికి. ఏదో జగన్మోహన్ రెడ్డి ఆరు సాక్షి పేపర్ లేకపోతే సాక్షి మీడియా ఒక 4 లక్షలని రాశారా? ఇక్కడ నేను అడిగేది ఏంటంటే ఆయన ఏం చెప్తున్నాడు, ఇప్పుడు 18 సాయంకాలం అనుకుంటా 4 గంటలకి వెళ్ళి కేంద్ర కార్యాలయం నుంచి గవర్నర్ని కలిసి ఇస్తారట. వాళ్ళు ఇచ్చినప్పుడు ఇవాళ నుంచి వీళ్ళందరూ తీసుకెళ్ళి ఆ కాగితాలు అప్పచెప్పాలన్నమాట జిల్లాల వారీగా. అయితే ఇక్కడ నా సందేహం ఏంటంటే, సరేనయ్యా మీరు సంతకాలు తీసుకున్నారు, సంతకాలు తీసుకున్నప్పుడు ఏ మనిషి సంతకం పెట్టాడో ఆ వ్యక్తి ఫోటో, ఆధార్ కార్డు, తర్వాత పాన్ కార్డు ఇవన్నీ తీసుకున్నారా? లేదు కనీసం ఓటర్ ఐడి. అయితే ఇప్పుడు తీసుకున్నాక నేను ఇంకో మాట ఏం చెప్తున్నా అంటే, గవర్నర్కి ఇప్పుడు గవర్నర్కి కదా సమర్పిస్తారు, గవర్నర్ ఏం చేయాలంటే ఇవన్నీ కూడా ఫారెన్సిక్కి పంపించాలి. అది నా కోరిక. ఎందుకు అడుగుతున్నానంటే, వీళ్ళు 1 కోటి మంది పెట్టేశారంటే ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నది 1 కోటి మంది జనాభా కాదు కదా, కనీసం 5 కోట్లు 5.5 కోట్లు ఉంటారు. సో 5.5 కోట్లలో 1 కోటి మందే పెడితే అది చెల్లదు. అంటే మీకు రేషియో అనేది చూసుకున్నప్పుడు కూడా, అంటే పీపీపీ మోడల్లో హాస్పిటల్స్ కట్టడానికి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోకపోయినా కూడా ప్రభుత్వం తన పని తను చేసుకోవచ్చు. అది చెప్తున్నా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైన ఈ కోటి సంతకాలు కూడా పెట్టించలేకపోతున్నారని చెప్పి సీరియస్ అయ్యారని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు నిజం ఉంటుంది? ఇప్పుడు ఇవన్నీ పైకి ఇప్పుడు కాగితాలు ఏమండి, మీకు తెలుసు కదా సినిమాల్లో ఏంటి విలన్కి డబ్బులు ఇచ్చేటప్పుడు పైన కొన్ని నోట్లు పెట్టేసి లోపల తెల్ల కాగితాలు పెట్టేస్తారు. ఇప్పుడు అదే పద్ధతి. అది ఇందాక ఆయనే చెప్పారు కదా, ఒక కడపలోనే 4 లక్షలు అయ్యాయంటే అది 4,000 ఉందా 400 ఉందా వాళ్ళు తేల్చాలి. అందుకని అడుగునంతా తెల్ల కాగితాలు బొత్తిగా పెట్టేసి పైన ఒక 2-3 కాగితాలు పెట్టేసి ఇస్తారు. అందుకని జగన్మోహన్ రెడ్డి తిట్టకపోతే జగన్మోహన్ రెడ్డి మాట ఇప్పుడు ఎవడు వింటాడండి? వైసీపీలో ఎవడికి వాడు ఎక్కడి నుంచి ఎలా జంప్ అవ్వాలా, ఏ గోడెక్కి దూకాలని చూస్తున్నాడు. కానీ ఆసరా దొరకట్లేదు, నిచ్చెన దొరకట్లేదు ఎవరికి కూడా. ఇప్పుడు ఆ నిచ్చెనని సప్లై చేస్తే జగన్మోహన్ రెడ్డి ఇన్స్టెడ్ ఆఫ్ దాన్ని ఏమంటారు ఇందాక చెప్పుకున్న జెరాక్స్ మెషిన్ల బదులు కార్యకర్తలకి నిచ్చెనలు ఇస్తే కనుకైతే వాళ్ళందరూ జంప్ చేసి పార్టీ వదిలి పారిపోతారు. అందుకని ఈ 1 కోటి సంతకాల సేకరణ జరగదు. నిర్మలా సీతారామన్ అడిగితే సుబ్బారెడ్డే ఒప్పుకున్నాడు ఇది ప్రైవేట్ కాదని. ఇంకా ఆ రోజు మీరే విన్నారు కదా, వీడియో కూడా మనం విన్నాము, ఆడియో వీడియో. కాబట్టి ఇవాళ సుబ్బారెడ్డి చెప్పాక మళ్ళా జగన్మోహన్ రెడ్డి, లేకపోతే నిన్న రోజా వచ్చి వాగింది కదా మొన్న, పీపీపీ మోడల్లో 17 మెడికల్ కాలేజీలు కట్టాడు మా అన్న. 17 కాదు 7 కట్టాడు. 7 కడితే అంటే మరి మీ జగన్మోహన్ రెడ్డిని అడగకపోయావా రోజా, నువ్వెందుకన్నా నర్సీపట్నం వెళ్ళి అక్కడ నిల్చుని చూపించావు అలాగా ఆ మొండి గోడలు ఉన్నది, మరి మన పులివెందులు ఎందుకు చూపించలేదని? పులివెందుల మెడికల్ కాలేజీ పూర్తి కాకుండా ఎవరు చంద్రబాబు నాయుడు అడ్డుకున్నారట. ఏంటో వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియాలండి. ఇప్పుడు ఏంటంటే అసలు రోజా చేయాల్సిన పని ఏంటంటే, ఒకవేళ నిజంగా 7 కాలేజీలు కట్టి ఉంటే ఆవిడ వీడియోలు తీసి పెట్టాలి. లేదు వాళ్ళ జగనన్నని వీడియోలు తీసి పెట్టమని అలా ఆయన వెళ్ళి చూపించి ఒక యాంకర్ పార్ట్ ఎత్తి వీళ్ళందరూ కూడా యాంకర్ లాగా వీడియోలు చేసి పెడితే ఈ గొడవ ఉండదుగా. ఎన్ని పూర్తి చేశారో నిర్మలా సీతారామన్ గారు కూడా చూపిస్తే ఆవిడకు కూడా ఒక అవగాహన వచ్చేది. కాబట్టి ఇక్కడ ఏది పూర్తి కాలేదు కాబట్టి ఆ పులివెందులు కూడా సగం సగం అయింది. లోపలికి వెళ్ళి చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. అందుకని ఆయన పులివెందులు వెళ్ళి చూపించలేదు మనకి. సో ఏది ఏమైనా ఇవాళ పీపీపీ మోడల్ మెడికల్ కాలేజెస్ అనేది వీళ్ళకి తెలుసు విషయం ఏంటో. ఇది కనుక వస్తే ఏమవుతుందో కూడా వాళ్ళకి తెలుసు, భయం. అందుకే ఈ చంద్రబాబు నాయుడు 2029కి ఒక అమరావతి, ఒక పోలవరం, ఇక్కడ ఐటీ హబ్బులు, ఇంకో పక్క ఈ పీపీపీ మోడల్లో 17 మెడికల్ కాలేజీలైనా కనీసం 10 అయినా పూర్తి చేస్తాడు. ఈయనకి పేరు వచ్చేస్తుందని ఒక ఇదితోటి ఇవాళ ఈ ఉద్యమం మొదలుపెట్టారు. ఈ ఉద్యమం అయ్యేది లేదు, జగన్మోహన్ రెడ్డి బతుకు తెల్లారేది లేదు, 2 ఒకటే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.